గ్రేటర్ పై గులాబీ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. వరుస సమావేశాలతో కేడర్లో జోష్ నింపుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరైతే పార్టీ టికెట్ ఆశిస్తున్నారో వారు నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిలిచే వారికి టికెట్లైనా పదవులైనా దక్కుతాయని స్పష్టం చేస్తున్నారు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ పై పట్టు కోసం బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ లో పార్టీ పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోంది. వరుస సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు కేటీఆర్. ఇప్పటికే ఎల్బీ నగర్, అంబర్పేట్, సనత్ నగర్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ గ్రేటర్ పై ఫోకస్ పెంచింది గులాబీ పార్టీ. జూన్ నెలలో సభ్యత్వ నమోదు, ఆ తర్వాత జూలైలో కమిటీల ఏర్పాటు చేపట్టి జూన్ 15 తర్వాత నియోజకవర్గాల వారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. వరుస సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కేటీఆర్. ప్రజల్లో ఉండే నాయకులకే అవకాశం ఇస్తామంటున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులిస్తామని స్పష్టం చేస్తున్నారు. కార్పొరేటర్ టికెట్ అయినా, ఎమ్మెల్యే టికెట్ అయినా కష్టపడిన వారికే ప్రాధాన్యమంటూ స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రేటర్లో కార్పొరేటర్ కావాలనుకునేవారు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని, స్థానిక సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నారు. మీ గల్లీకి మీరే కేసీఆర్ అంటూ కేడర్లో మరింత జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. పార్టీ బలంగా ఉన్నది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రమంతటా రైతులు ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తలేవు, కన్నీరు కాదు నెత్తురు గారుతున్నది ఇలా రైతులకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా ప్రజల్లో అభిమానం ఉంది, ప్రజల్లో కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనే ఆరాటం ఉంది. కానీ అది జరగాలి అంటే మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మన కార్యకర్తలు, మన నాయకులు ఎక్కడి వాళ్ళక్కడ తయారు కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, మరో ఏడాది ఓపిక పడితే మళ్లీ అధికారం గులాబీ పార్టీకే వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. డిసెంబర్లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని భావిస్తోన్న బీఆర్ఎస్ ఇప్పటి నుంచే గ్రౌండ్ స్థాయిలో బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్లో మరోసారి గులాబీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ కేడర్ మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వెళ్లటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.